ఈ రోజు ఇంత కుంభకోణం జరిగింది, ఇన్ని వేల కోట్లు వచ్చినాయి. ఆఖరికి నెల్లూరులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మరదల పేరు మీద ఎలా ఉన్నారు, వాళ్ళ భార్య పిల్లల మీద ఇన్ని కోట్లు ఎలా వచ్చినాయి, అసలు వీళ్ళు ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇంతంత ఆస్తులు ఎలా రెట్టింపు అయినాయి అన్న దానిపైన ఈడీ ఫోకస్ చేసింది. ప్రభుత్వ ఖజానాకి చెందాల్సిన 4,000 కోట్లని స్వాహా చేసిన వాసుదేవరెడ్డి, బూనేటి చాణక్యకి 441 కోట్ల ఆస్తిని ఈడీ అటాచ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అన్న ఒక యుద్ధం మొదలు పెట్టక ముందు వీళ్ళ ఆస్తులు ఎంత? జగన్మోహన్ రెడ్డి మద్యపానాన్ని తీసుకొచ్చి జనాల మీద రుద్ది డబ్బులు సంపాదించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది లేకుండా జనాల దగ్గర క్యాష్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ని దోచేసిన తర్వాత వీళ్ళ ఆస్తులు ఎంత? వినేవాళ్ళకన్నా సిగ్గుండాలి మనం ఇలాంటి వాళ్ళని నమ్మి ఓట్లేస్తామని. నిజంగా ఏమైపోయింది మన తెలివితేటలన్నీ? ఈరోజు ఈడీ అటాచ్ చేసిన తర్వాత సమాధానం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు దీనికి?